హే, వెల్కమ్ బ్యాక్. సో గైస్, ఇంతకు ముంగటి సెషన్లో మనము ఒక సిఎస్వి ఫైల్ నుంచి డేటా ఎట్లా రీడ్ చేయాలో చూసాము. ఈ రోజు సెషన్లో మనకి డేటా కనుక జేఎస్ఎన్ ఫార్మాట్లో ఉంటే ఎట్లా రీడ్ చేస్తాం. సో హియర్ ఐఎమ్ జస్ట్ డిఫైనింగ్ టెస్ట్ డేటా 3.json .3 జేఎస్ఎన్లో స్టార్ట్ ఇది ఆబ్జెక్ట్తో ఈ బ్రాకెట్తో స్టార్ట్ అవుతుంది, ఈ బ్రాకెట్తో ఎండ్ అవుతుంది. సో కన్సిడర్ దట్ నా డేటా యూజర్ నేమ్ అండ్ దానికి అసోసియేట్ అయిన వాల్యూ సురేంద్ర. ఓకే, అండ్ అట్ ద సేమ్ వే నా డేటా పాస్వర్డ్, నా కీ పాస్వర్డ్, దానికి అసోసియేట్ అయిన వాల్యూ 1 2 3 4 5 6. సో నా జేఎస్ఎన్లో సింపుల్ ఇన్ఫర్మేషన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మాత్రమే ఉన్నది. సో ఐ నీడ్ టు రీడ్ ఇట్. సో దీనికోసం నేను ఒక స్పెక్ ఫైల్ క్రియేట్ చేసిన. సో హియర్ test22.spec.js. ఈ స్పెక్ ఫైల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇంపోర్టింగ్ అన్నది క్వైట్ కామన్గా చేసేది. సో యాజ్ యూజువల్ ఇంపోర్టింగ్ అన్నది చేస్తున్నాను నేను. సో వేర్ ఇట్ ఈస్, సో హియర్ ఇంపోర్టింగ్ చేస్తున్నాం. అండ్ దాని తర్వాత లెటర్స్ క్రియేట్ పేజ్ ఫిక్సర్, టెస్ట్ లోపల పేజ్ ఫిక్సర్. ఓకే, రీడ్ డేటా ఫ్రమ్ జేఎస్ఎన్ 1. ఓకే, ఎస్సింగ్ అండ్ ఐఎమ్ యూజింగ్ దిస్ పర్టికులర్ పేజ్ ఫిక్సర్ యాజ్ యూజువల్గా మనం రాసే రెగ్యులర్ సింటాక్స్. అండ్ హియర్ అవైట్ పేజ్ డాట్ గో టు అండ్ హియర్ https www.saucedemo.com అయిపోయింది. saucedemo.com అయిపోయింది. నెక్స్ట్ దాని తర్వాత ఇట్లా అయిన తర్వాత బేసికలీ ఇప్పుడు నేను సిఎస్వి ఇందాక రీడ్ చేసినప్పుడు ఫైల్ సిస్టమ్స్ని ఇంపోర్ట్ చేయడం ఇవన్నీ చేసాం. ఇప్పుడు ఇక్కడ నేను జేఎస్ఎన్ రీడ్ చేయాలి అంటే అన్నిటికంటే ఈజియెస్ట్ ఆప్షన్ జేఎస్ఎన్ రీడ్ చేయడానికి ఏంటి అంటే నువ్వు దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో హియర్ ఇంపోర్ట్. ఓకే, సో ఇంపోర్ట్. ఓకే, ఇంపోర్ట్ జేఎస్ఎన్ డేటా ఫ్రమ్ నీ ఫైల్ ఏంటి, జేఎస్ఎన్ ఫైల్ ఇది ఇక్కడ సేమ్ టెస్ట్ డైరెక్టరీలోనే కదా ఉన్నది నీకు. సో హియర్ స్లాష్ టెస్ట్. ఓకే, టెస్ట్ డైరెక్టరీలోంచి టెస్ట్ డైరెక్టరీ లోపల టెస్ట్ డేటా 3.json నువ్వు ఇంపోర్ట్ చేసుకో. సో హియర్ ఇక్కడ డాట్ అవసరం లేదు, ఇదంతా సేమ్ ఫోల్డర్లోనే ఉంది కాబట్టి సో హియర్ టెస్ట్ నుంచి JSON 3ని ఇంపోర్ట్ చేసుకో నువ్వు అని చెప్తున్నాం. ఫ్రమ్ ఇంపోర్ట్ దిస్ పర్టికులర్ జేఎస్ఎన్. ఓకే, సో టెస్ట్ అంతే కదా, మన ఉన్నది టెస్ట్ డైరెక్టరీ, దట్స్ ఇట్. సో ఇక్కడ రెండు డాట్లు పెట్టినాం అనుకో పోనీ జేఎస్ఎన్. ఓకే, దట్స్ ఫైన్. సో జేఎస్ఎన్ నుంచి ఇంపోర్ట్ అయితే చేసేసుకున్నాం. ఇప్పుడు ఆ జేఎస్ఎన్ ఫైల్ టెస్ట్ డేటా 3 యొక్క కంటెంట్ ఏదైతే ఉన్నదో మొత్తం ఇట్ వాజ్ స్టోర్డ్ ఇన్ ఏ జేఎస్ఎన్ డేటా. ఈ జేఎస్ఎన్ డేటా అన్న వేరియబుల్లోకి వచ్చేసింది మొత్తం అంతా. సో అవైట్. ఓకే, అవైట్ పేజ్ డాట్ లొకేటర్. సో కన్సిడర్ దట్ యూజర్ నేమ్ టెక్స్ట్ ఫీల్డ్లో ఫిల్ చేయడానికి ఇప్పుడు ఎట్లా రిట్రీవ్ చేయాలి? సింపుల్, ఆల్రెడీ నా డేటా అంతా జేఎస్ఎన్ డేటాలో ఉంది కాబట్టి అందులో ఉండే ఫీల్డ్ నేమ్ యూజర్ నేమ్. ద సిమిలర్ వే అవైట్ పేజ్ డాట్ లొకేటర్. ఇప్పుడు అక్కడ పాస్వర్డ్కి సంబంధించిన లొకేటర్ ఉంది, డాట్ ఫిల్. పాస్వర్డ్ కూడా జేఎస్ఎన్ డేటా డాట్ పాస్వర్డ్. ఓకే, జేఎస్ఎన్ డేటా డాట్ పాస్వర్డ్. ఇట్లా నువ్వు దాన్ని రీడ్ చేసుకోవచ్చు. సో లొకేటర్ సాస్ డెమో దగ్గర నుంచి యూజర్ నేమ్ లొకేటర్, పాస్వర్డ్ లొకేటర్ తీసుకుందాం. సో హియర్ యూజర్ నేమ్కి ఏమో ఐడి ఉన్నది, ఐఎమ్ జస్ట్ అప్డేటింగ్ ఇట్. అండ్ పాస్వర్డ్కి కూడా ఐడి ఉంటుంది, రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్. అండ్ పాస్వర్డ్కి అసోసియేట్ అయిన ఐడి కూడా ఐఎమ్ జస్ట్ అప్డేటింగ్ ఇట్. అయిపోయింది. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని అవైట్ పేజ్ డాట్ వెయిట్ ఫర్ టైమ్ అవుట్, కొన్ని సెకండ్స్ వెయిట్ చేసి దెన్ అవైట్ పేజ్ డాట్ క్లోజ్. ఓకే, కొన్ని సెకండ్స్ ఆగి క్లోజ్ చేసేస్తున్నాను నేను. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే ఆ జేఎస్ఎన్ ఫైల్లో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఏదైతే మనం డిఫైన్ చేసామో దాన్ని రిట్రీవ్ చేసి ఇక్కడ ఎంటర్ చేసింది. దట్స్ పర్ఫెక్ట్లీ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇట్లా నేను జేఎస్ఎన్ నుంచి డేటాను అయితే రిట్రీవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇట్లా మనం జేఎస్ఎన్ని డేటాను రిట్రీవ్ చేసుకుంటాం. ఓకే, గుడ్ ఎనఫ్. సో ఒకవేళ జేఎస్ఎన్లో ఎరే ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఎలా చేయాలి, మల్టిపుల్ సెట్స్ ఆఫ్ డేటా ఉంటే ఎలా చేయాలి, ఇవన్నీ కూడా వి విల్ కంటిన్యూ ఇట్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ నెక్స్ట్ సెషన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.